ప్రజా సమస్యలు వినేందుకు వాటిని పరిష్కరించేందుకు గాంధీ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మరియు పార్టీ కార్యకర్తల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం ద్వారా ప్రభుత్వ స్పందన వేగవంతం అవుతోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా కేంద్రీకృత పాలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేదల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనేలా అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా గాంధీ భవన్ కు వచ్చి వివరించాలని సూచించారు. పరిష్కరించే విధంగా కావాలని ఆకాంక్షించి ఓటేసినటువంటి కామన్ మ్యాన్ సామాన్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా గాంధీ భవన్ అనేటువంటిది పార్టీ అధికారంలోకి రావడానికి వేదిక అయినటువంటి కార్యాలయం ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పార్టీకి సంబంధించినటువంటి దేవాలయం లాంటిది. ఇక్కడికి వచ్చేటువంటి పిటిషన్లు తప్పకుండా ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కరించే విధంగా గాంధీ భవన్ నుంచి కూడా దానికి అంతా కూడా డాటా చేస్తూ దానికి సంబంధించినటువంటి పర్సుయేషన్ కూడా ఫాలో అప్ చేస్తూ దానికి సంబంధించినటువంటి పని విధానము పనికి సంబంధించినటువంటి స్టేటస్ ను కూడా పిటిషనర్స్ కు చెప్పే విధంగా ఏర్పాట్లు సాంకేతికంగా కూడా పెరుగుతున్నటువంటి సాంకేతికమైన అంశాలతోటి క్రోడీకరిస్తా ఉన్నారు. ఈ విధంగా తెలంగాణ యావత్ కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ ఈ అధికారంలోకి రావడానికి కష్టపడ్డటువంటి కార్యకర్తలందరికీ ఒక ఎన్ఎస్సీ నాయకుడి నుంచి వచ్చినటువంటి కార్యకర్తగా ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్న ప్రభుత్వంలో మంత్రిని కావచ్చు. కానీ అందరి శ్రమతోటి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడేటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మీకు హక్కు ఉన్నటువంటి కేంద్రం. ఒక్కొక్కసారి ప్రభుత్వంలో మంత్రి గారినో లేదా ఇతరులను కలవడానికి ఇబ్బంది కలగవచ్చు. కానీ జన్మస్థానమైనటువంటి పార్టీకి దేవాలయమైనటువంటి గాంధీ భవన్లో స్వేచ్ఛగా మీకు సంబంధించినటువంటి ప్రజల సమస్యలు చెప్పుకునేటువంటి అవకాశం ఇక్కడ పార్టీ తరఫున కొనసాగుతూ ఉంది. కాబట్టి నేను ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన అధికారంలోకి రావడం అనేటువంటి కారణమైన సామాన్యులందరికీ ఈ గాంధీ భవన్ వేదికగా మీ సమస్యల్ని ఇవ్వండి. వాటిని ప్రభుత్వం తరఫున పరిశీలన చేయడానికి ఒక గ్రీన్ ఛానల్ ద్వారా వాటిని ఎప్పటికప్పుడే ఒక కంప్యూటరీకరణ చేసుకొని